ఎలా ఉందమ్మా? ఎవరు వచ్చిన తర్వాత మీకు వైద్యం గాని విద్య గాని పరంగా ఎవరు వచ్చిన తర్వాత బాగుంది? మాకు అంతకుముందు ఎవరు ఉన్నారన్నది మాకు తెలియదన్న. కానీ జగన్ సార్ వచ్చిన తర్వాత మాత్రం అంటే వేరే వాళ్ళ గురించి కాదు, ప్రజెంట్ మా ఫ్యామిలీ గురించే చెప్తున్నాను. మా హస్బెండ్కి వాలంటీర్ వచ్చింది, మేము సొంతంగా ఇల్లు కట్టుకోగలిగాం. ఆర్థికంగా ఏంటి అంటే నాకు అంటే ఒక సంవత్సరం క్రితం నాకు ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదు. సో ఇప్పుడు నాకు కంప్లీట్ అయిపోయింది, అంటే నాకు మంచిగా నాకు బాగా అయింది. సో నాకు హాస్పిటల్ ఖర్చు ఎంత అయిందంటే 2 లక్షలు అయింది దగ్గర. సో ఆరోగ్యశ్రీ కార్డు ఉండబట్టే నేను అంటే వైద్యం అనేది నాకు అందించుకోగలిగాను, నేను నయం చేసుకోగలిగాను. అది ఇప్పుడు ఒక మామూలుగా మేమేంటంటే పనులు చేసుకుని బతికేవాళ్ళం. మేము ఆరోగ్య పరిస్థితి అంటే ఇప్పుడు ఏదైనా హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని లక్షలు పెట్టాలంటే మా వల్ల అయ్యే పని కాదు అది. సో ఇప్పుడు కార్డు ఉంది కాబట్టి మేము చూపించుకోగలిగాము. సో నేను అంటే ఇక్కడ గడ్డలు అవి వచ్చినాయి అన్న, సో సర్జరీ లాంటికి చాలా అమౌంట్ అయింది నాకు. సో కార్డులు ఉండటం వల్ల ఆరోగ్యశ్రీ కింద నేను ట్రీట్మెంట్ అనేది తీసుకుని నేను ఇప్పుడు ఇలా నిలబడగలిగాను. అయితే ఇప్పుడు 5 లక్షల నుంచి 25 లక్షల వరకు బీమా అనేది పెట్టడం జరిగింది ఆరోగ్యశ్రీ కింద. దానికి పేద ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? చాలా వరకు అన్న, ఎందుకంటే నేను నెలలో 2-3 సార్లు హాస్పిటల్కి అనేది వెళ్తూ ఉంటాను, విజయవాడ కానీ గుంటూరు కానీ. సో అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళ కింద కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే కనీసం కట్టుకోవడానికి గుడ్లు కూడా లేని వాళ్ళు చాలా మంది వస్తారు. కానీ వాళ్ళ దగ్గర ఏముంటాయో నాకైతే తెలియదు, కానీ ప్రతి ఒక్కళ్ళ దగ్గర మాత్రం ఆరోగ్యశ్రీ కార్డు అనేది మాత్రం కంపల్సరీ ఉంటుంది. సో వాళ్ళ నమ్మకం ఏంటంటే మాకు కార్డు ఉంది, మా దగ్గర డబ్బులు అనేది లేకపోయినా సరే, మాకు ఎంత దీనమైన స్థితిలో ఉన్నా సరే, మాకు ఏ జబ్బు వచ్చినా సరే మాకు ఈ కార్డు ఉంది, మేము ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే మాకు ఉచితంగా ట్రీట్మెంట్ అనేది మాకు జరుగుతుంది అనే నమ్మకంతో వాళ్ళ కార్డు తీసుకుని వస్తారు. అసలు వేల మంది అన్న హాస్పిటల్కి వెళ్తే కింద కూర్చోడానికి ప్లేస్ లేకపోయినా సరే వచ్చి హాస్పిటల్ చూపించుకుంటున్నారు. మరి ఆ కార్డు అనేది లేకపోతే వాళ్ళకి వైద్యం అందిద్దా? మన చేతి డబ్బులతో మనం చూపించుకోవాలంటే మనం నయం చేయగలుగుతాము. అది ఏ జబ్బు అయినా సరే, ఏ రోగమైనా సరే, చిన్న జలుబు వచ్చినా జ్వరం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళాలంటే 2-3 వేలు లేదే అవ్వదు. మరి ఇప్పుడు కార్డు ఉండబట్టే కదా మామూలుగా ఆరోగ్యశ్రీ కార్డు అంటే ప్రభుత్వ హాస్పిటల్లోనే ఎలా ఉండిద్ది. కానీ ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఎలా ఉంది. ఏ హాస్పిటల్ అయినా సరే నీకు ఆరోగ్య పరిస్థితి నీకు ఎలా ఉన్నా లక్షల్లో వేలల్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఆ కార్డు అనేది ఒకటి చూపిస్తే చాలు, మనకి మన పరిస్థితి ఎలా ఉన్నా సరే ఎంత రోగం అయినా సరే నయం అయిపోతుంది. అయితే ఇప్పుడు వైద్య గురించి చెప్పారు, విద్య గురించి ఎలా ఉందమ్మా? ఇక్కడ బానే ఉందన్న. మేము జగన్ గారు రాకముందు మామూలుగా అయితే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకున్నాం మా 2 పిల్లల్ని. సో జగన్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే అసలు ఒకసారి చూద్దాం, ఏదైనా సరే ఒకసారి మనం చూస్తేనే కదా తెలిసిద్ది అంటే విద్య ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అని. సో మా పిల్లల్ని ఇద్దరు కూడా మేము గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేయించాము. వాళ్ళు 1వ తరగతిలోనే అంటే ఫస్ట్ క్లాస్లోనే ఆ నెంబర్స్ కానీ టేబుల్స్ కానీ అన్ని కూడా మంచిగా నేర్చుకున్నారు. అంటే ప్రైవేట్ స్కూల్తో పోల్చుకుంటే గవర్నమెంట్ స్కూల్ చాలా బెటర్గా ఉంది. అంటే వాళ్ళు మాట్లాడే మాటల విధానం కానీ వాళ్ళ డెడికేషన్ ఎలా ఉందంటే మేము చెప్పాల్సిన పని లేదు, వాళ్ళంతటా వాళ్ళే రావడం, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవడం, కంప్లీట్ చేసుకొని స్కూల్కి వెళ్ళిపోవడం. అశోక్ బాబు గారు. మరి మాకు ఇంత జరిగినాయి కదన్నా. ఇప్పుడు ఒక 5 సంవత్సరాల పాలనలో ఇంత చేశారు అంటే ఇంకా ముందు మేము గెలిపించుకుంటే మాకు ఇంత ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు ఎవరు వచ్చినా సరే మనకు ఏదన్నా ఒక రకంగా ఏదైనా మంచి అనేది జరిగితేనే కదా మళ్ళీ ఇంకోసారి ఎన్నుకోవాలనిపించేది ఏ మనిషినైనా సరే. ఇప్పుడు ఉద్యోగాలు లేవు అవి ఇవి అంటున్నారు, అది ఈ 5 సంవత్సరాలు జరిగింది కాదు కదన్నా. అంతకుముందు 30 సంవత్సరాలు పాలన చేస్తారు, 50 సంవత్సరాల పాలన కూడా జరిగింది. కానీ అప్పుడు లేని ఉద్యోగాలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి బయటికి? వేరే దేశాలకు వెళ్తున్నారు ఉద్యోగాల కోసం. ఇప్పుడు 5 సంవత్సరాల పాలనలోనే ఉద్యోగాలు కనిపించినాయి, అంతకుముందు ఉద్యోగాలు కనిపించలేదా? మరి అప్పుడు కూడా వెళ్ళిపోయారు కదా వేరే దేశాలకి. చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు లేక. కానీ ఇప్పుడు చదువుతో సంబంధం లేక ఏదో ఇంటర్ 10th క్లాస్ చదివిన పిల్లలకు కూడా వాలంటీర్ అనేది సదుపాయం కలిగించారు. ప్రజెంట్ మా హస్బెండ్ కూడా వాలంటీర్ అనేది వచ్చింది. నమస్తే అండి, కీర్తి అండి. ఇక్కడ ఎలా ఉంది ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన? ఎలా ఉంది? ఎవరు వచ్చిన తర్వాత బాగుంది అనిపించింది? మాకు జగన్ వచ్చిన తర్వాత బాగుందండి. ఎందుకు జగన్ గారు వచ్చిన తర్వాత బాగుంది? మాకు ఇల్లు లేని పరిస్థితిలో మాకు జగన్ అన్న ప్లాట్ ఇచ్చాడండి. మా అమ్మకి 18 ఏళ్ళు ఇచ్చారు. మా నాన్నకి మన రీసెంట్ గా హెల్త్ బాగలేదండి, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఫ్రీగా మెడిసిన్ ఇచ్చారు, బాగా చూసుకున్నారు డాక్టర్లు కూడా. అందుకని మాకు జగన్ కావాలండి. అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా చాలా హామీలు ఇవ్వడం జరిగింది, వైద్య విధానం కానీ విద్య కానీ, లేదా మహిళలకు మెయిన్ గా గ్యాస్ బండ్లు ఇవ్వడం కానీ, ముసలి వాళ్ళకి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం కూడా జరగబోతుంది. అది నమ్ముతారా లేదా జగన్ గారు ఇచ్చే సంక్షేమాలే నమ్ముతారా మీరు? జగన్ గారు ఇచ్చే సంక్షేమాలే నమ్ముతామండి. అవి మాకేం చేయలేదండి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఇస్తానని చెప్తున్నారు కదా. ఇవ్వరండి. కోవిడ్ టైంలో మమ్మల్ని ఎవరు ఆదరించలేదండి. వాలంటీర్లు వచ్చారు, మీరు ఎలా ఉన్నారమ్మా అని పరిశీలించి అన్ని మాకు కావాల్సినవి అన్ని వాళ్ళు చేశారండి. అవును, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు కానీ ఎవరు మాట్లాడరు మాకు. అందుకని మాకు జగనే కావాలి. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరైతే వస్తే మంచి జరిగిద్ది అనుకుంటున్నారు? వరకుటి అశోక్ బాబు గారు. ఎందుకని ఆయన ఎందుకు రావాలి, అసలు ఎందుకు గెలవాలి ఇక్కడ నియోజకవర్గంలో? ఆయన మాకు బాగా చేస్తాడని నమ్మకం ఉందండి. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే మళ్ళీ మీ పల్లికి ఏం కావాలని కోరుకుంటున్నారు?
లైట్లు కానీ లేదా రోడ్లు కానీ వసతి ఏం కావాలని కోరుకుంటున్నారు? ఇల్లు కట్టియాలని కోరుకుంటాడు. ఇంకా సైడ్ కాలువలు. అయితే ఈ రోజు అశోక్ బాబు గారు కానీ లేదా ఆనంద్ బాబు గారు వచ్చేటప్పుడు మీరు ఏం ప్రశ్న అడుగుతారు ఆయన్ని? ఇలా పలానా మా పల్లెలో ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు తీరుస్తారంటే మీకు ఓటేస్తాం అంటారా, లేదంటే ఎవరిని ఏమని అడుగుతారు మీరు? అదే అడుగుతామండి, గ్రామం ఎవరో డెవలప్ చేస్తే వాళ్ళని చేస్తాం.